మంచిది. ప్రభునందు పేర లేఖన భాగముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. చాలు. ప్రభునందు పేర మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయములో మరికొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి. యెహోషువను గురించి, యెహోషువ తన జీవితంలో అనుభవించిన ఆశీర్వాదాల గురించి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే ముందుగా యెహోషువ రాసినటువంటి ఈ గ్రంథాన్ని గురించి, యెహోషువను గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ ఈ గ్రంథాన్ని వ్రాసాడు. ఈ గ్రంథం క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరంలో రాయబడింది. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు సైన్యాధిపతిగాను ఒక నాయకుడుగాను ఉండి 110 సంవత్సరాలు అతడు జీవించి తరువాత ప్రభు పిలుపును బట్టి అతడు మరణించాడు. యెహోషువకి అసలు పేరు హోషియా అనే పేరు ఉన్నట్లుగా లేఖనంలో చూస్తాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనంలో ఈ యెహోషువకి హోషియా అనే పేరు ఉంటే ఆ పేరుని దైవజనుడైన మోషే యెహోషువగా మార్చాడు. హోషియా అంటే రక్షకుడు అని అర్థం. యెహోషువ అంటే యెహోవా రక్షకుడు అని అర్థం. యెహోవా రక్షకుడు అని అర్థమిచ్చేటువంటి పేరు యెహోషువకు దైవజనుడైన మోషే పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువను గురించి మనము లేఖనాలు పరిశీలన చేస్తే ఇతడు గొప్ప సైన్యాధిపతిగా ఉండి సైనికపరమైనటువంటి వ్యూహములను గూర్చి మంచి జ్ఞానము కలిగిన వాడు, తెలివితో కూడిన వ్యూహాన్ని ఏర్పాటు చేసేవాడు, మంచి ఆత్మీయ నాయకుడు యెహోషువ. ఒకవేళ ఎవరైనా యుద్ధానికి వస్తున్నారు అనంటే శత్రువైన వాడు యుద్ధానికి రాకముందే యెహోషువ ముందుగానే వెళ్ళి హఠాత్తుగా వెళ్ళి వాళ్ళ మీద పడి వారితో యుద్ధము చేసి వారిని ఓడించేవాడు. ఇలాంటి గొప్ప నాయకుడిగా, గొప్ప సైన్యాధిపతిగా యెహోషువ ఉన్నాడు. యెహోషువ కొరకు దైవజనుడైన మోషే చేతులుంచి ప్రార్థించినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు అని చెప్పి లేఖనములో మనం చూస్తాం. ఇది యెహోషువను గురించి
కొన్ని క్లుప్తమైనటువంటి మాటలు ఇవి. అయితే యెహోషువ మోషే మృతి పొందిన తరువాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యి ఇశ్రాయేలు ప్రజలను అతడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ పని ఏంటంటే యోర్దాను నది దాటించి వాగ్దాన భూమికి ఇశ్రాయేలు ప్రజలను చేర్చి వాగ్దాన భూమిని వారికి స్వాస్థ్యముగా పంచటమే యెహోషువ పని. దేవుడు యెహోషువను నాయకునిగా చేశాడు. కానీ యెహోషువ నాయకుడయ్యాడు. కానీ యెహోషువను ఎవరు కూడా లెక్క చేయట్లా. పిల్లవాడేగా అనుకుంటున్నారు, యవనస్తుడేగా అనుకుంటున్నారు. చాలా చిన్న చూపు చూస్తున్నారు యెహోషువని. ఇలాగూ చిన్న చూపు చూస్తూ ఎంతగానో యెహోషువకు బాధ కలుగు చేసినట్లుగా లేఖనములో మనం చూస్తాం. యెహోషువ ఆ విషయంలో ఎంతగానో కృంగిపోతున్నాడు. దేవుడు నన్ను అనవసరంగా నాయకునిగా ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, వీళ్ళేమో నన్ను ఏమాత్రము కూడా గౌరవించట్లేదు అని ఎంతగానో వేదన పడిపోతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అంటాడు, 3వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటా. నువ్వేమి దిగులు పడద్దు, నువ్వేమి కృంగిపోవద్దు, నువ్వేమి బాధపడద్దు. మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను. ఇదిగో ఇశ్రాయేలు అందరూ కూడా ఎరుగునట్లుగా ఏమని, నేను నీకు తోడై ఉన్నానని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లుగా వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తే యెహోషువకి ధైర్యం వచ్చింది. దేవుడు వాగ్దానం చేసినట్లుగా తన మాటను నెరవేర్చాడు. 4వ అధ్యాయం 14వ వచనం చదివితే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషేను గౌరవించినట్లుగా ఇశ్రాయేలు యెహోషువను కూడా ఏం చేస్తున్నారు? గౌరవించటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం. యెహోషువను ఎప్పుడైతే గౌరవించటం ప్రారంభించాడు, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువను గౌరవించటం ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువను గౌరవించి అతన్ని వెంబడించటం ఎప్పుడైతే ఆరంభించారో అప్పటి నుంచి ఇశ్రాయేలు గొప్ప గొప్ప కార్యాలు చూడటం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.
కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలీలు దైవజనుని నాయకుడైన యెహోషువను గౌరవించటం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి గొప్ప కార్యాలు చూడటం ఆరంభమైంది ఇశ్రాయేల్. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ యొర్దాను దాటించాడు. యొర్దాను దాటిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఆ యొర్దాను దాటి వారు గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చారు. యొర్దాను నుండి గిల్గాలు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గిల్గాలునకు వచ్చారు. ఆ గిల్గాలునకు వచ్చి యొర్దానులో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి యొర్దానును ఏకరాశిగా దేవుడు నిలిపిన విధానం బట్టి యొర్దానులో నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ క్షేమముగా దాటించిన విధానం బట్టి ఇదొక సాక్ష్యముగా ఉండాలి అని యొర్దాను నడిమిని నిలబడిన యాజకులు, మందసం మోయిచున్న యాజకుల యొక్క పాదములకు సమీపముగా ఉన్న 12 రాళ్లను తీసుకొని వచ్చి వారు గిల్గాలులో అలాగూ గుండ్రంగా నిలబెట్టారు. దేవుని స్తోత్రం. దేవుడే చెప్పాడు, నేను మీ పట్ల గొప్ప కార్యము చేశానని, నేను మిమ్మల్ని యొర్దాను దాటించానని, మీ సమస్య నుండి, పోరాటాల నుండి, ప్రవాహాల నుండి, శోధనల నుండి నేను మిమ్మల్ని విడిపించానని, ఇప్పుడు మీరు దాటి ఉన్నారు గనుక రాబోవు తరాలకు సాక్ష్యముగా ఉండటానికి 12 రాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ యొర్దానులో నుండి 12 రాళ్ళు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు గుండ్రముగా నిలబెట్టారు. దానికి గిల్గాలు అని పేరు పెట్టారు. గిల్గాలు అనంటే గుండ్రము అని అర్థం. ఆ గిల్గాలులో ఆ రాళ్లను నిలబెట్టిన తరువాత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి యెహోషువతో దేవుడు మాట్లాడటం మరలా మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యొర్దాను దాటటమే చాలా కష్టమైపోయింది. యొర్దాను గురించే చాలా భయపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. యొర్దాను ఎలా దాటాలో అర్థం కాల. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను యొద్దకు వచ్చేసరికి యొర్దాను దాని గట్ల మీద నుండి పొర్లి పారుతా ఉంది. చాలా ప్రవాహంగా ఉంది. అసలు కాలు అలా పెడితే చాలు కొట్టుకొని పోయే అంత ప్రవాహం, అంత భయంకరమైన ప్రవాహాన్ని ఇశ్రాయేలు చూసి దాన్ని దాటలేక, ఎలా దాటాలో తెలియక, అయ్యో మోషే కూడా లేడే, మోషే ఉంటే మనం దాటించేవాడు, యెహోషువ యవనస్తుడు, యెహోషువ చిన్నవాడు, ఇతని వల్ల ఏమవుతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ యెహోషువ ఎంతగానో ప్రార్థన చేశాడు. ప్రభా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావయ్యా, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావయ్యా, అయ్యా మోషే ఉంటే యొర్దాను దాటించేవాడు కదా, చెయ్యి ఎత్తో కర్ర చాపో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్టు యొర్దాను కూడా పాయలు చేసేవాడు కదయ్యా, అయ్యా నాకేమీ చేత కాదు, ఆ అద్భుతాలు నాకు దగ్గర ఏమీ లేవు, ఆ గొప్ప కార్యాలు నేనేమీ చేయలేను, అయ్యా నేను ఇశ్రాయేలుని యొర్దాను దాటించలేను, నన్నెందుకు ఎన్నుకున్నావు ప్రభా అని ఎంతగానో కృంగిపోతూ ప్రార్థన చేస్తే దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ ఎందుకు భయపడతావు, మీ మధ్యలో మందస్సం ఉందిగా అన్నాడు. అవును ప్రభా ఉంది. మీ మధ్యలో యాజకులు ఉన్నారుగా, అవును ప్రభా ఉన్నారు. అయితే ఆ యాజకుల మందస్సం ఎత్తుకొని ముందు నడవమను, నేను మీ ఎదుట అద్భుతం చేయబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇశ్రాయేలుతో యెహోషువ చెప్పినప్పుడు యాజకులు వచ్చి మందసాన్ని ఎత్తుకొని వారు ముందు నడుస్తూ ఉన్నారు. ఆ ముందు నడుచుచున్న యాజకుల యొక్క పాదములు యొర్దాను నది నీళ్లను తాకగానే యొర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యొర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను దాటే అంతవరకు ఆ మందస్సు మోయిచున్న యాజకులు ఆ యొర్దాను నడిమిని నిలవబడి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి,
మందసం మోయిచున్న యాజకులు అంటే సేవకులకు చూచిన, ఈ మందసం మోయిచున్న యాజకులంటే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్న సేవకులు. మందసం మోయిచున్న యాజకులంటే పునరుద్ధానుడైన యేసును ప్రకటించుచున్న సేవకులు. ఆ సేవకులు యోర్దాను నడిమిని నిలబడాలి. యోర్దాను అంటే శ్రమలకు చూచిన, శోధనలకు చూచిన, కష్టాలకు చూచిన, ఇదిగో నీ సంఘములో లేక నీ ప్రజలలో, నీ గ్రామములో ఇదిగో దాటలేని సమస్యల మధ్యలో కొట్టుమిట్టులాడుతున్న వారు ఎందరో ఉన్నారు. సేవకుడా, నీవు మందసం ఎత్తుకొని వారు దాటిపోయేంత వరకు నిలిచే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పమనకుండా చెప్పాలి. ఎన్నిసార్లు చెబుతారో చూస్తా నేను. యేసు రక్తమే ఎప్పుడెప్పుడు చెబుతారో చూస్తా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ దాటిపోయేంత వరకు యాజకులు ఆ యోర్దాను నడిమిని నిలబడి ఉన్నారు. వారందరూ దాటిపోయారు. స్తోత్రం. కనుక సేవకుడు కూడా నీ ప్రజలు దాటిపోయేంత వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం, ఒక్కొక్కరికి ఒక రుణం, ఒక్కొక్కరికి ఒక భయంకరమైన ప్రతికూల పరిస్థితులు చెప్పుకుంటున్నారు సేవకునికి. అయితే సేవకుడా, నీకు ఎవరైతే విజ్ఞాపన ఇచ్చాడో లేక ఎవరు సమస్యల్లో ఉన్నారో వారందరూ ఆ సమస్యల నుంచి దాటిపోయేంత వరకు ఆ కుటుంబం కొరకు, ఆ వ్యక్తి కొరకు, ఆ విశ్వాసి కొరకు లేక ఆ యొక్క మరి కుటుంబం కొరకు ఎంతైనా నిలవబడవలసిన అవసరం ఉంది. స్తోత్రం చెప్పండి. రెండు చేతులది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యము జరగాలి. రాత్రి నేను విల్లుని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. సేవ విల్లైనప్పుడు సేవకుడే బాణం. ఈ బాణము వేయబడాలి, బాణము దూసుకొని పోవాలి. కార్యము జరిగేంత వరకు, ఎన్నిసార్లు, ఎప్పటి వరకు అనే డౌట్ రావచ్చు. స్తోత్రం చెప్పండి. ఒక రాజు ఎలీషా, దైవజనుడు ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నేను సిరియన్ల మీద గెలుస్తానా లేదా, సిరియన్లు ఓడిపోతారా లేదా, నాకు సంగతి తెలియచేయని చెప్పినప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వు బాణము తీసుకొని నువ్వు ఆ కిటికీ గుండా వెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెయ్యమంటే ఆ రాజు బాణం విసరటం మొదలుపెట్టాడు. ఒకసారి వేశాడు, 2 సార్లు వేశాడు, 3 సార్లు వేశాడు, ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆగిపోగానే దైవజనుడైన ఎలీషా తొడ చరుచుకొని, అయ్యో 5 సార్లు వేసి ఉంటే బాగుండేది, 6 సార్లు వేసి ఉంటే బాగుండేది, ఎందుకు ఆగిపోయావు, ఎందుకు ఆగిపోయావు అని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో కన్నీరు కార్చాడు. ఏంటి దైవజనుడా, ఏమైందయ్యా, ఎందుకయ్యా బాధపడుతున్నావు అనంటే ఆ దైవజనుడు చెప్పాడు, నువ్వు 3 సార్లే వేసావుగా, నువ్వు 3 సార్లే జయిస్తావు, ఆ తర్వాత వాళ్ళే నిన్ను జయిస్తారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 5 సార్లు వేసినట్లయితే లేక 6 సార్లు వేసినట్లయితే నువ్వు సంపూర్ణంగా జయించేవాడివే అన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువుని పేర సేవకుడు సంపూర్ణంగా జయించేంత వరకు నిలబడి ఉండాల్సిందే. సేవకుడు సంపూర్ణంగా జయించేంత వరకు వేయబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగిపోవద్దు. ఒక గ్రామానికి వెళ్ళావా, ఒక ప్రాంతానికి వెళ్ళావా, ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళావా, ఒకసారి వెళితే మార్పు రాలేదా, 2 సార్లు వెళితే మార్పు రాలేదా, 3 సార్లు వెళితే మార్పు రాలేదా, మార్పు వచ్చేంత వరకు, కార్యము జరిగేంత వరకు, స్వస్థత కలిగేంత వరకు, బంధకాలు తెగిపోయేంత వరకు నువ్వు వెళుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, నిలబడే ఉండాలి. యేసు రక్తమే. స్తోత్రం. నిలబడే ఉండాలి. ఇశ్రాయేలు దాటిపోయేంత వరకు ఆ యాజకులు నిలబడే ఉన్నారంట. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము
చప్పట్లు కూడా కొడితే బాగుంటుంది. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా భయము లేదు, భయము లేదు, విజయ గీతం పాడెదము, విజయ గీతము. హోసన్నా చేతులెత్తండి. హోసన్నా జయమే, హోసన్నా జయమనగే, హోసన్నా యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ప్రజలు దాటిపోయేంత వరకు నిలబడాలి, నిలబడే ఉండాలి. అలాగూ నిలిచి ఉన్నప్పుడే, నిలబడగలిగినప్పుడే, ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే, కార్యము జరిగేంత వరకు మొర్ర పెడుతూ ఉన్నప్పుడే, దర్శిస్తూ ఉన్నప్పుడే స్తోత్రం కార్యాలు జరుగుతాయి. కనుక కొన్ని రోజులు వెళ్ళి ఆగిపోవద్దు, కొన్ని రోజులు ప్రార్థన చేసి ఆగిపోవద్దు. సేవకుడా ప్రజలు దాటిపోయేంత వరకు నిలబడాలి. స్తోత్రం చెప్పండి. ప్రభు నిన్ను ప్రేమించి ఈ గ్రామాన్ని అప్పగించాడు. ఈ గ్రామ ప్రజలందరూ యోర్దాను దాటేంత వరకు నిలబడే ఉండాలి. ఈ ప్రజల్లో మార్పు కలిగేంత వరకు నిలబడే ఉండాలి. ఈ గ్రామం అంతా రక్షణ పొందేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ప్రార్థన ఆగకూడదు, నీ ప్రార్థన తగ్గకూడదు. దేవుని కొరకు నువ్వు ప్రయాస పడుతూ ఉంటే ఈ గ్రామాన్ని దేవుడు సంపూర్ణంగా నీ చేతికి అప్పగిస్తున్నాడు. గొప్ప కార్యాలను చూడబోతున్నావు. స్తోత్రం చెప్పు. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలోని తీసిన కొరివి వలె ప్రభుని చేయబోతున్నాడు. ఇదిగో పర్వతము నురిపిడి చేయు కక్కులు పెట్టబడిన క్రొత్తనైన నురిపిడి మ్రానుగా ప్రభుని చేయబోతున్నాడు. ప్రభు కొరకును వాడబడబోతున్నావు, ప్రభు కొరకును నిలబడబోతున్నావు. సేవకుడా ఒక నూతన వాగ్దానంతో ఇక్కడ నుండి బయలుదేరుతున్నావు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. విసుగు చెందేవేమో, అలసిపోయేవేమో, వేసారిపోయేవేమో, ఇంత ప్రయాసపడుతున్నా ఒక్క ఫలము కూడా లేదు అనుకుంటున్నావేమో. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గొప్ప కార్యం చేయబోతున్నాడు. అలాగే సంఘమా, దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించండి. నీ సేవకుడు ఎవరో తెలుసా? మీ సేవకులు ఎవరో తెలుసా? మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ప్రవాహాల్లో ఉన్నా, ఏ బాధలో నీవు ఉన్నా, ఏ ఇబ్బందిలో నీవు ఉన్నా, నీవు దాటిపోయేంత వరకు నీ కొరకు నిలిచి ఉండేవాడే నీ సేవకుడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నవాడే నీ సేవకుడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నీ కొరకు పరుగులెత్తుకొని వచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే చెప్పరే. దైవజనుడంటే నేనా? ఈయనెవరో లాగి బాగా చెబుతున్నాడు, నా కొరకు ప్రార్థన చేస్తాడేమో, నాకేదైనా సమస్య వస్తే వస్తాడేమో అనుకుంటావేమో. నేనేమి రాను. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చెప్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తావమ్మా, మీరు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మా, వాట్సాప్లో పెట్టండి అమ్మా, తర్వాత ఫోన్పే చెయ్యండి అమ్మా, యేసు రక్తమే, ఇలా చెప్తా ఉంటారు. దేవుని స్తోత్రం. ఎవరో ప్రార్థన చేస్తారని అనుకుంటా నువ్వు, ఒట్టిదే. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి మాట నమ్మొద్దు, ఎవరు ప్రార్థన చేయరు. ఇప్పుడు నేను ఉన్నానా, నువ్వు ఏదైనా ప్రార్థన చెప్పావు అనుకో, చేస్తావు, నా కొరకు చెయ్యయ్యా అన్నావు అనుకో, అప్పుడు చేస్తే ప్రార్థన. అది చేస్తాలే అమ్మా అంటే అది కీర్తన. అదేంటది? కీర్తన, ప్రార్థన కాదు అది. చెయ్యం. ఎందుకంటే అసలు ఈ సిద్ధాపురం దాటగానే ఊరే మర్చిపోతాం మేము. స్తోత్రం. ఎందుకంటే నా సంఘం కోసం
దేవుడు నాకు అప్పగించిన బిడ్డల కోసం ప్రార్థన చేయటానికి నాకు సమయం సరిపోట్లా. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇది ఏ జిల్లా? నంద్యాల జిల్లా. ఆత్మకూరు మండలమా? ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లాలో. ఆత్మకూరు ఎక్కడ? ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం ఎక్కడ? సిద్ధాపురంలో నువ్వెక్కడ అసలు? నాకు గుర్తుంటావా? స్తోత్రం. చాలామంది మోసపోతున్నారు. ఒక మాట చెప్పనా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నీ కొరకు ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారంటే, నీ కొరకు పరుగులెత్తుకుంటూ వచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే నీ సేవకుడు మాత్రమే. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఏ సేవకుని చేతికి అప్పగించాడో ఆ సేవకుని చేతి కిందే ఉండు. ఏ సంఘానికి దేవుడిని అప్పగించాడో ఆ సంఘములోనే ఉండు. అక్కడే నువ్వు దీవించబడతావు, అక్కడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నువ్వు దాటిపోయేంత వరకు నీ కొరకు నిలబడగలిగింది నీ సేవకుడు ఒక్కడే. నువ్వు మేలు పొందేంత వరకు, నువ్వు రక్షించబడేంత వరకు నీ కొరకు నిలబడగలిగింది నీ సేవకుడు ఒక్కడే. కనుక దేవుని సన్నిధిలో నీ సేవకుడు పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకో. నీ సేవకుడు నీ కొరకు కార్చుచున్న కన్నీరు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎన్నో సమస్యల నుంచి నువ్వు దాటి వచ్చావంటే దానికి కారణం ఏంటో చెప్పనా? నీ సేవకుడు కార్చిన కన్నీరే, నీ సేవకురాలు కార్చిన కన్నీరే, నీ సంఘము కార్చిన కన్నీరే. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, స్వరం ఉన్నంత వరకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, స్వస్థపరచును యేసు గాయములు, స్వస్థపరచును రక్తమే రక్షణనీయున్, రక్తమే రక్షణనీయున్. హోసన్నా జయమే, హోసన్నా చేతులెత్తాలి, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా, హల్లెలూయా. శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయినా, బంధకాలైనా, ఇబ్బందులైనా, రుణాలైనా, ఉద్యోగాలైనా, వివాహాలైనా, గర్భఫలమైన, ఇదిగో నీ ఫలమైన, నీ పశువులైనా, దేని కొరకైనా ప్రార్థన చేస్తూ నువ్వు కార్యము చూసేంత వరకు నీ కొరకు నిలబడుతున్న వాడు నీ సేవకుడే. స్తోత్రం, హల్లెలూయా. ఆ యాజకులు చూడండి, యోర్దానులో మందస్సు మోసుకుంటూ అలాగే నిలబడ్డారు. ఇశ్రాయేలు అందరూ దాటిపోయారు. దాటిపోయిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, యెహోషువ ఆ యాజకులు నిలబడిన ఆ స్థలములో వారికి సమీపముగా ఉన్న 12 రాళ్ళు తీసుకొని రండి బయటకు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 రాళ్ళు తీసుకొని వచ్చాడు. ఆ 12 రాళ్ళు గిల్గాలులో వారు నిలబెట్టారు. దానికి అది ఆ గిల్గాలు అది గుండ్రంగా నిలబెట్టి దానికి గిల్గాలు అని పేరు పెట్టి ఆ గిల్గాలులో ఉన్న ఆ రాళ్ళు సాక్షిగా నిలబడటానికి, సాక్షిగా ఉండటానికి దేవుడి అలాగూ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు కూడా దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడాలి. స్తోత్రం చెప్పండి. సమీపముగా ఉండే రాయిగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గిల్గాలుకు వచ్చారా, రాళ్ళు నిలబెట్టారా. అక్కడ వారు ఆ గిల్గాలులో ఉండగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోషువతో చెప్తున్నాడు, మనం లేఖనాలు చదివితే పేరా ఆ 5వ వచనం నుండి మనము 9వ వచనం వరకున్న మాటలు కనుక చదివితే అక్కడ చెప్తాడు, మీరు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ మీరు ఏం చేస్తారంటే మీ రాతి కత్తులు చేయించుకొని, 2వ వచనం నుండి రాతి కత్తులు చేయించుకొని మీరు ఇశ్రాయేలుకు సున్నతి చేయించాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు యోర్దాను దాటి వచ్చారు, సమస్యలు దాటి వచ్చారు, విడుదల పొందుకొని వచ్చారు, కష్టాలు తీరిపోయినాయి, నిందలు తీరిపోయినాయి, రోగాలు తీరిపోయినాయి, అవమానాలు తీరిపోయినాయి, సమస్యలు తీరిపోయినాయి, దాటి వచ్చారు. దాటి వచ్చిన తరువాత యెహోషువ అంటున్నాడు, ఇదిగో మీరు రాతి కత్తులు చేయించుకొని ఇశ్రాయేలుకు సున్నతి చెయ్యి అన్నాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుకు సున్నతి జరగాలన్నాడు. కారణం ఏంటంటే దరిదాపుగా 40 సంవత్సరాల నుండి ఇశ్రాయేలుకి సున్నతి లేదు, ఆగిపోయిన సున్నతి. ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చిన వారు, యోర్దాను దాటిన వారు యెహోషువ, కాలేబులు తప్ప మిగిలిన వారు అందరూ కూడా అరణ్యములో పుట్టిన వారే. వీరెవ్వరికి ఏమి లేదు, సున్నతి లేదు, సున్నతి లేదు. అందుకే చెప్తున్నాడు యెహోషువ, వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే, వాగ్దాన దేశంలో స్వాచ్ఛాన్ని పొందాలి అని అంటే సున్నతి కావాలయ్యా. యోర్దాను దాటగానే అయిపోలా, సమస్యలు తీరగానే అయిపోలా, మీరు పొందినట్టు కాదు, ఇక్కడ సున్నతి జరగాలి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు యెహోషువ రాతి కత్తులు ఏర్పాటు చేసి ఆ గిల్గాలులో ఒక కొండ ఉంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ దగ్గర సున్నతి చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సున్నతి జరిగింది. ఆ సున్నతి జరిగిన చోటుకి సున్నతి గిరి అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. సున్నతి అని అంటే బాప్తీసానికి సూచన. స్తోత్రం చెప్పండి. సున్నతి అంటే దేనికి సూచన? బాప్తీసానికి సూచన. నీ సమస్యలు తీరిపోయి నువ్వు మందిరానికి వచ్చావు కదా, నీ కష్టాలు తీరిపోయి దేవుని సన్నిధికి వచ్చావు కదా, నీవు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఒక స్వాచ్ఛాన్ని, ఒక ఆశీర్వాదం నువ్వు పొందాలి అంటే ఈ స్థలములో నీకు సున్నతి ఎంతైనా అవసరం. అంటే బాప్తిస్మం అవసరం. బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మందిరం కట్టుకున్నాము, ప్రతిష్ఠ చేసుకుంటున్నాము అని సంబరపడిపోగానే సరిపోదు. ఈ మందిరములో నీవు సున్నతి పొందిన వ్యక్తిగా ఉండాలి, బాప్తిసం పొందిన వ్యక్తిగా ఉండాలి, రక్షణ పొందిన వ్యక్తిగా ఉండాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల రాబో ఉగ్రతను ఎలాగూ తప్పించుకుంటామని రాయబడింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం కనుక బాప్తీసానికి సిద్ధపడాలి. నీవు, నీ ఇంటి వారు, నీవు, నీ కుటుంబం బాప్తీసాలకు సిద్ధపడాలి, రక్షణ పొందాలి. ఇదే అనుకూలమైన సమయం. కానీ కొందరేమో రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పన? సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ప్రక్కకు చేరండి. సమయము లేదండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. సమయము లేదండి, చక్కని దేవుని ప్రక్కకు చేరండి. హల్లెలూయా. చేతులెత్తండి. హల్లెలూయా. ఇలా ఒప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి. నేడే రక్షణ ఆనందం పొందండి. నేడే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కనుక రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. మందిరం కట్టబడిందని సంతోషించడం కాదు. రక్షణ గురించి భయపడుతున్నావా? రక్షణ గురించి వణికిపోతున్నావా? బాప్తిసానికి వెనుకాడుతున్నావా? బాప్తిసాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు నీది కాదు. స్తోత్రం. ఆలస్యం చేయొద్దు. కొంతమంది అంటారు, మా కూతురు పెళ్ళైనాక తీసుకుంటాలండి బాప్తీసం, మా కుప్పనూరిపుడు అయినాక తీసుకుంటాలండి బాప్తీసం, మా అమ్మాయికో మా అబ్బాయికో ఉద్యోగం వచ్చాక తీసుకుంటాడండి బాప్తీసం. ఇలాగ చాలామంది రకరకాల సాకులు చెప్తారు. సాకులు మానేయండి. స్తోత్రం చెప్పండి. యెరూషలేములో బెతస్దా కోనేటి దగ్గర కుంటివారు, గుడ్డివారు, ఊచకాళ్ళు చేతులు కలిగిన వారు గుంపులు గుంపులుగా పడున్నారు. ప్రతిరోజు దేవదూత వస్తాడు,
ఆ నీళ్లు కదిలిస్తాడు. కదిలించగానే మొదట ఎవడు దిగుతాడో వాడు బాగుపడతాడు. స్తోత్రం. వాడు స్వస్థతను అందుతాడు. రోజు దేవదూత వస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నాడు, ఎవడో ఒకడు దిగుతున్నాడు, బాగుపడుతున్నాడు, పరుపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. యేసు రక్తమే. కానీ ఒకడు ఉన్నాడు, స్తోత్రం, 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు? స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుండి అక్కడే కోనేటి దగ్గరే పడున్నాడు. వాడు దిగటలేదు, బాగుపట్టలేదు. యేసు రక్తమే. పరుపు మీద పడుకొని, కాలు మీద కాలేసుకొని, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని, స్వస్థత పొందేవాడిని వెళ్ళేవాడిని చూస్తూ ఉన్నాడు. కానీ వీడు మాత్రం పొరపాటును కూడా దిగట్లా. యేసు రక్తమే. ఒకరోజు యేసయ్య వచ్చి చూశాడు. వాడి మీద విసుగు పుట్టింది. వాడిని అడిగాడు, ఏరా ఇంకెన్ని రోజులు ఉంటావు? స్వస్థత పడాలని నీకు ఆశ లేదా? బాగుపడాలని నీ కోరిక లేదా? ఏంటి నీ సంగతి అని అంటే, అయ్యా నాకు బాగుపడాలని ఉంది కానీ, స్వస్థత పొందాలని ఉంది కానీ, నన్ను దించేవాడు చెప్పండి అమ్మా, నన్ను దించేవాడు ఎవరు? దించేవాడు లేడంట. ఎన్ని సంవత్సరాలు? దించేవాడు లేడని 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. అసలు నేను ఒక మాట చెప్పనా? రోజుకొక మెట్టు డొల్లుకుంటా రోజుకొక మెట్టు డొల్లుకుంటా వెళ్ళినా కానీ ఎప్పుడో నీళ్ళలో పడేవాడు, బాగుపడేవాడు. అవునా కదా? యేసు రక్తమే. అది కూడా వీళ్ళాడికి ఎవరో దించాలంట. యేసు రక్తమే. సరే, దించేవాడు లేక వాడు బాగుపడలా. ఇప్పుడు దించేవాడు వచ్చాడు, నీ పరుపెత్తుకొని పోయా అన్నాడు. యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన నీ సేవకుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా సరే, స్తోత్రం, నువ్వు దిగుతానంటే చాలు, బాప్తిసం పొందుతానంటే చాలు, ఎప్పుడైనా నీకు బాప్తిసం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు ఆయన. యేసు రక్తమే. హల్లెలూయా. ఇప్పుడు పొందుతానయ్యా బాప్తిసం అన్నా ఇప్పుడు ఆయన ఇస్తాడు. అర్ధరాత్రి పొందుతానన్నా సరే, చెరసాల నాయకుడు పొందినట్టు యేసు రక్తమే నీకు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక బాప్తిస్మాన్ని, సున్నతిని నిర్లక్ష్యం చేయొద్దు. స్తోత్రం. కనుక మందిరాన్ని నిర్మించుకున్న మీరు దేవుని రక్షణ పొందుకొని మందిరంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. బాప్తిస్మపు అనుభవం కావాలి. బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. ఇప్పటి వరకు ఆలస్యం చేసింది చాలు, ఇప్పటి వరకు వాయిదాలు వేసింది చాలు, ఇప్పటి వరకు బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేసింది చాలు. ఇప్పుడైనా సరే నువ్వు రక్షణ పొందితే ఎంతగానో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇశ్రాయేలుకి సున్నతి చేయమన్నాడు. యెహోషువ సున్నతి చేయించాడు. వారందరూ కూడా సున్నతి పొందిన తర్వాత, వారి గాయాలు తగ్గిన తర్వాత 10వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, 10వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించారు. స్తోత్రం. ఆ నెల 14వ దినమున వారు సాయంకాలమున యెరికో మైదానములో ఏం చేశారంట? పస్కా పండుగను ఆచరించారు. సున్నతి అయిపోయింది, సున్నతి ముగించబడింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పస్కాకు వచ్చారు. యెరికో మైదానములో ఈ పస్కా, యెరికో మైదానము అనంటే అది పరిశుద్ధ స్థలము అని చెప్పి కింద వచ్చిన చదువుకుంటూ వెళితే మనం చూస్తాం. పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరమే. కనుక ఈ పరిశుద్ధ స్థలములో పస్కాను ఆచరించాలి. పస్కా అంటే ప్రభురాత్రి భోజనం. స్తోత్రం. పస్కా అంటే ఏంటి? ప్రభురాత్రి భోజనం, సంస్కారాధన. బాప్తిస్వం పొందినవారు, రక్షణ పొందినవారు ప్రభు బల్లకు దూరంగా ఉండకూడదు. బాప్తిస్వం పొందినవారు ప్రభు బల్లలో చేయి వేయాలి, ప్రభు శరీరాన్ని భుజించాలి, ప్రభు రక్తాన్ని పానము చేయాలి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడి అని చెప్పాడు. స్తోత్రం. కనుక రక్షణ పొందిన నీవు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు త్యాగమేంటో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ప్రేమేంటో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పొందిన శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగూ జ్ఞాపకం చేసుకొని ఈ స్థలములో నువ్వు ప్రభు రాత్రి భోజనము
చేయాలి, సంస్కారాధన తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలలైన నన్ను యేసు రక్తము, శిలలైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన. కొంచెం ముందు జరగండి, అందరూ కొంచెం ముందు జరగండి, ముందు జరగండి. ఇటు కూడా రండి, ఇటు కూడా, ఇటు కూడా కూర్చోండి, ఇటు కూడా కూర్చోండి. యేసు రక్తము, జరగాల ముందుకి. రక్తము, రక్తము, ప్రతి ఘోర పాపమును యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును. మా వెనకోడు కూడా జరగాలి ముందుకి, వెనుకున్న వాళ్ళు కూడా ముందుకు జరిగితే ఆ ప్రక్క నుంచి వస్తారు. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు బలలో పాలు పంపులు పొందాలి, ప్రభు శరీరాన్ని భుజించాలి, ప్రభు రక్తాన్ని పానము చేయాలి. యోర్దాను దాటిన ఇశ్రాయేలు సున్నతి పొందారా? తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? పస్కాను ఆచరించారు. ప్రభు రాత్రి భోజనం చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చూస్తాం 11వ వచనంలో పస్కా అయిన వారు ఈ దేశపు పంటను తినిరి, ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్నను భక్ష్యములను తినిరి. దేవునికి స్తోత్రం. పస్కా అయిన మరునాడు వారు పొంగని రొట్టెల పండగ ప్రారంభించారు. స్తోత్రం. పస్కా ముగించబడిన మరునాడు వారు పొంగని రొట్టెల పండుగ చేసుకున్నారు. అది 7 రోజులు ఉంటుంది. ఆ పండుగలో వారు ఆ దేశపు పంటను తిన్నారు. దేవునికి స్తోత్రం. ఆ దేశపు పంటను తిన్నారు, పండుగను ఆచరించారు. ఈరోజు మనకు కూడా పండగే. ఏ పండుగ? మందిర ప్రతిష్ట పండుగ. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకటే చెప్తున్నారు, 2 చెబితే ఏమైందంటే అయిపోతాయా? యేసు రక్తమే. పండుగ ఉత్సాహమే నా యేసుని సన్నిధిలో, పండుగ ఉత్సాహమే నా యేసుని సన్నిధిలో, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, పండుగ ఉత్సాహమే
వారు పండుగను ఆచరించారు. పులియని రొట్టెల పండుగ చేశారు. ఆ దేశపు పంటను వారు తిన్నారు. ఆ పండుగను ముగించుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పండుగ ముగించబడిన తరువాత ఇప్పుడు చదవండి 13వ వచనాన్ని. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా. చాలు, ఈ మాట చెప్పటానికి, ఇది మీకు అర్థం అవటానికి ఇంతసేపు మీకు చెప్పాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెహోషువ యెరికో మైదానములో ఉన్నప్పుడు కన్నులెత్తి చూశాడు. యెరికో మైదానంలో ఏం జరిగిందండి? పస్కా జరిగింది. దేవుడి స్తోత్రం. యెరికో మైదానములో పస్కాను ఆచరించారు. యెరికో మైదానం అంటే అది పరిశుద్ధ స్థలం. 15వ వచనంలో వ్రాయబడుతుంది, అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది అన్నాడు. స్తోత్రం చెప్పండి. యెరికో అనబడిన స్థలము పరిశుద్ధ స్థలం. యెరికో మైదానం పరిశుద్ధ స్థలం. సున్నతి పొందిన తరువాత, పస్కాను ఆచరించిన తరువాత, పులియని రొట్టెల పండుగ చేసిన తరువాత యెహోషువ ఆ మైదానములో నిలిచి, ఆ పండుగ ముగించగానే ఆ మైదానములో నిలిచి కన్నులెత్తి చూస్తున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యెరికో మైదానంలో నిలిచి కన్నులెత్తి చూస్తా ఉంటే దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు యెహోషువ ఎదుట కనబడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు ఒకడు. ఇదిగో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు. అతను చూస్తున్నాడు యెహోషువ. అతను చూస్తున్నాడు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఇదిగో ధైర్యంగా అతను అడుగుతున్నాడు, ఏమనంటే, అయ్యా నీవు మా పక్షపు వాడువా లేక మా విరోధుల పక్షపు వాడువా? ఎవడవో చెప్పు నువ్వు. అసలు యేసు రక్తమే. హల్లెలూయా. అసలు సహజంగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒక భీకరమైన వ్యక్తి ఎదురుగా నిలబడ్డాడంటే భయం వేస్తుంది కదా. కానీ యెహోషువ భయపడలా. ఎందుకంటే యెహోషువ సున్నతి పొందినవాడు. యెహోషువ భయపడలా. ఎందుకంటే యెహోషువ ప్రభు బలలో చేయి వేసినవాడు. యెహోషువ భయపడలా. ఎందుకంటే పులియని రొట్టెల పండుగ చేసుకున్నవాడు. స్తోత్రం చెప్ప, హల్లెలూయా. ధైర్యంగా నిలబడి అడుగుతున్నాడు, నీవు మా పక్షపు వాడవా లేక మా విరోధుల పక్షపు వాడు? ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. చాలామంది భయపడిపోతారు. యెహోషువ చూస్తున్నాడు కానీ లేఖనంలో చూస్తే పేరా బిలాముని గురించి మనం చదివినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు ఎదురుగా నిలబడుతుంటే గాడిద మీద వెళుతున్న బిలాముకి ఆ దూసిన కత్తి చేత పట్టుకున్న వాడు కనబడలేదు కానీ గాడిదకి మాత్రం కనబడ్డాడు. దేవుడి స్తోత్రం. ఆ దూత గాడిదకి కనపడుతున్నాడు కానీ బిలాము కనపడలా. బిలాము ప్రవక్త అని, బిలాము సోదిగాడని దేవుని వాక్యలో చూస్తాం. బిలాముకు కనబడట్లా. బిలాము కళ్ళు మూసుకుపోయినాయి. బిలాము దేవుని దూతను చూడలేని స్థితిలో ఉన్నాడు. దూసిన ఖడ్గం చేత పట్టుకొని ఉన్న దూతను చూడలేని స్థితిలో ఉన్నాడు బిలాము. కానీ గాడిద చూసింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద చూసింది. గాడిదకు దూతను చూసే భాగ్యము దొరికింది. స్తోత్రం చెప్ప. ఆ గాడిద చూసి భయపడిపోయి పొలంలోకి పారిపోతే దాన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి మరలా నడిపించాడు. దాన్ని నడిపిస్తూ ఉంటే ఒక ఇరుకైనటువంటి ఒక సందులోకి తీసుకొని వెళ్ళి ఆ గోడకేసి ఈ గోడకేసి ఒత్తి పట్టి అతన్ని ఎంతగానో ఇబ్బంది పెడితే ఇంకా కొడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు వచ్చి అతని కన్నులు తెరిస్తే ఎదురుగా ఖడ్గము, దూసిన ఖడ్గం చేత పట్టుకొని ఉన్న దూత కనపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బిలాము చూడలేని స్థితిలో ఉన్నాడు. మరొక విషయం చెప్పనా, దావీదు ఎదుటికి వచ్చాడు. దూత దావీదు ఎదుటికి దూసిన కత్తి చేత పట్టుకొని వస్తే ఇగో ఎంతగానో దావీదు భయపడిపోయాడు. అప్పటికే ఎన్నో యుద్ధాలు చేసినవాడు, ఎంతో పోరాటాలు పోరాడినవాడు, ఎన్నో విజయాలు చూసినవాడు. కానీ దూత ఖడ్గం చేత పట్టుకొని వస్తే ఎంతగానో భయపడిపోయాడు. దేవునికి స్తోత్రం.
కానీ యెహోషువ భయపడలా. యెహోషువ భయపడకుండా అడుగుతున్నాడు, నీవు మా పక్షపు వాడవా లేక మా విరోధుల పక్షపు వాడు ఎవరువా చెప్పు అని అడుగుతున్నాడు. అంటే ఒకవేళ మీ విరోధుల పక్షపు వాడను అని గనుక ఆ దూత ఆ వ్యక్తి చెప్పినట్లయితే ఒక్క దెబ్బతోనే పడగొట్టాలని చూస్తున్నాడు. అంత సీరియస్గా ఉన్నాడు, అంత కోపంగా ఉన్నాడు. ఏసు రక్తమే మీ పక్షపు వాడును కాదు, నేను మీ విరోధుల పక్షపు వాడునని కనుక చెబితే మాత్రం ఒక్క దెబ్బతోనే పడగొట్టాలని చూస్తున్నాడు యెహోషువ. అంత తీవ్రంగా ఉన్నాడు, అంత వైరాగ్యంతో ఉన్నాడు, అంత మంట మండుతున్నాడు, అంత బలముగా ఉన్నాడు, అంతగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే బాప్తిసం పొందినవాడుగా, సున్నతి పొందినవాడుగా, ప్రభు బల్లారాధన పుచ్చుకున్నవాడుగా. అందుకే ఆ ధైర్యం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఆ ధైర్యం ఉంటుంది. ధైర్యంగా అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతాం. ఇశ్రాయేలు అందరూ పంక్తులు పంక్తులుగా సైన్యం అంతా నిలబడి ఉన్నారు. ఒక పర్వతం మీద నిలబడి ఫిలిష్తీయుడైన గొలియాతు వాడు సవాలు విసురుతున్నాడు, దేవుని దూషిస్తున్నాడు, దేవుని ప్రజలను దూషిస్తున్నాడు, ఎంతగానో అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు. 40 రోజులు తిడతానే ఉన్నాడు. సిగ్గు శరం ఏమీ లేకుండా వాడు తిడతా ఉంటే వీళ్ళు వింటా ఉన్నారు 40 రోజులు. ఏసు రక్తమే. ఈ లోపులో ఎందుకు దావీదు వచ్చాడు. దావీదు వస్తే అడుగుతున్నాడు, ఎవరు ఆ వ్యక్తి, ఎవడు అని అడుగుతున్నాడు. ప్రభువును దూషిస్తున్నాడు, సైన్యములకు అధిపత్యకు యెహోవాను దూషిస్తున్నాడు. ఎవడు పక్షపు వాడంటే వాడు ఫిలిష్తీయుడయ్యా. ఫిలిష్తీయుల పక్షపు వాడంటే సున్నతి లేని వీడు సైన్యములకు అధిపత్యకు యెహోవాను దూషిస్తాడా అని చెప్పి ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒక కర్ర చేత పట్టుకొని ముందుకు వెళితే వాడు అంటాడు, ఇదిగో నువ్వు కర్ర చేత పట్టుకొని వస్తున్నావు, నేనేమో కుక్కనా అని అన్నాడు. దేవుని స్తోత్రం. అవును కుక్కవే అన్నాడు. ఏసు రక్తవే. సరే రా, నిన్ను చీల్చివేసి కాకులకు గద్దలకు ఆకాశ పక్షులకు విసిరేస్తారా అన్నాడు. దేవుని స్తోత్రం. సరే అని చెప్పి ముందుకు వెళ్ళాడు. వడిసెల్లో రాయి పెట్టాడు. గిరా 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 తిప్పి రాయి విసిరితే ఆ రాయి వెళ్ళి గొలియాతు నొసటికి తగిలితే వాడు బోర్లగా పడిపోతే వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడు గుండె మీద కాలు పెట్టి వాడుకున్న ఖడ్గాని తీసి వాడు తల పట్టుకొని దాన్ని తెగ నరికి ఒక చేత్తో కత్తిని ఒక చేత్తో తలను పట్టుకొని సౌలు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దెబ్బకి పడగొట్టాడు దావీదు గొలియాతుని, తల తెగ నరికాడు. ఒక చేతితో ఖడ్గం పట్టుకొని ఒక చేతితో తల పట్టుకొని సౌలు ఎదురికి వెళ్తున్నాడు. ఎవడు యవనస్తుడు అని ఆశ్చర్యపోయాడు సౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని పేరా ఎలాగైతే దావీదు గొలియాతుని ఎలాగైతే పడగొట్టాడో, ఒకవేళ విరోధుల పక్షపు వాడైతే ఆ వ్యక్తిని పడగొట్టడానికి యెహోషువ కూడా ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఇక స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన అన్నాడు, అయ్యా నేను మీ పక్షపు వాడిని అన్నాడు. దేవుని స్తోత్రం. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు. ఎలా వచ్చాడంట? చెప్పండి చెప్పండి చెప్పండి. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను, ఇదిగో నేను మీ పక్షపు వాడినే, ఇప్పుడు నేను మీ ముందు నడవబోతున్నాను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యెహోవా సేనాధిపతి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు ముందుగా యెహోషువకు ముందుగా నడవబోతున్నాడు. అలాగ నడుస్తూ వెళుతూ ఇక కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. యెహోషువ ఎంతో ఆత్రుతతో ఉన్నాడు. ఎప్పుడు దీన్ని స్వాధీనపరచుకోవాలా? త్రవ్వని బావులు, కట్టని ఇండ్లు, పెట్టని పొయ్యిలు, నాటని ద్రాక్ష తోటలు ఎప్పుడూ స్వాధీనపరచుకోవాలా అని చెప్పి ఎంతో ఆత్రుతగా ఉన్నాడు యెహోషువ. ఇవన్నీ స్వాధీనపరచుకోవాలంటే సేనాధిపతి ఉండాలి ముందు.
ఆ సేనాధిపతి వచ్చాడు, ముందు నిలబడ్డాడు. ఇక ఆ యెరికో మైదానంలో సున్నతి ముగించుకొని, పస్కాను ముగించుకొని, పులియని రొట్టెల పండుగ ముగించుకొని బయలుదేరి వెళుతున్నటువంటి ఇశ్రాయేలు ఎదుట సేనాధిపతి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ముందు సేనాధిపతి నడుస్తున్నాడు. ఇశ్రాయేలు ముందు సేనాధిపతి నడుస్తున్నాడు. అలాగే ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ కొరకు కూడా ఒక మాట చెప్తున్నా. దేవుని మందిర ప్రతిష్ఠ ఆరాధన ముగించుకొని ఇక్కడ నుండి బయలుదేరుతున్న నీ ఎదుట సేనాధిపతి నడుచునుగాక. సేనాధిపతిని ముందు నడుచునుగాక. ఈ మీటింగ్స్ ముగించుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతున్న సేవకుడా, నీ ఎదుట సేనాధిపతి నడుచునుగాక. విశ్వాసులారా, సేనాధిపతి మీ ముందు నడుచునుగాక. ఇక మీ ముందు సేనాధిపతి నడుస్తూ ఉంటే, ఆ సేనాధిపతి ముందు మీరు నడుస్తూ ఉంటే దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోరేషిత్ అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విడగొడతాను, రహస్య స్థలములో దాచబడిన ధనమును నిధులను నీకు ఇస్తానన్నాడు. యేసు రక్తమే. ఆనాడు కోరేషు ఎదుట నడిచిన దేవుడు, యెహోషువ ఎదుట నడిచిన సేనాధిపతి నజరేయుడైన యేసు మన ముందు నడవాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవునికి ఒక మొర పెట్టాలి. ఏమనంటే, ప్రభా, ఈ మీటింగ్ ముగించుకొని వెళుతున్నానయ్యా, ఈ సభలు ముగించుకొని వెళుతున్నానయ్యా, ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధన ముగించుకొని బయలుదేరుతున్నానయ్యా, ఈ మందిరము నుండి బయలుదేరుతున్నా నాకు ముందుగానే ఉండాలయ్యా. ఈ ప్రతిష్ఠ ఆరాధన ముగించుకొని బయలుదేరుతున్న నాకు ముందుగా నీవు ఉండాలి ప్రభువా. నాకు ముందుగా నీవు ఉంటేనే కార్యాలు జరుగుతాయి అయ్యా. నీవే నన్ను నడిపించాలి, నీవే నన్ను నడిపించాలయ్యా, నాకు కృప చూపు అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించి మీరు వచ్చారు కదా, ఇక్కడి నుంచి ఎవ్వరు ఒట్టిగా వెళ్ళొద్దండి. సేనాధిపతితో వెళ్ళండి, సేనాధిపతితో బయలుదేరండి, సేనాధిపతితో బయలుదేరండి. ప్రభువా, నా ముందు కూడా మీరు ఉండండి. ఆనాడు యెహోషువ కనానును స్వాధీనపరచుకున్నట్లుగా, యెహోషువ ముందు ఉన్నట్టుగా నా ముందు కూడా ఉండండి అయ్యా. నాకు ముందుగా నడవండి అయ్యా. నేను ఉద్యోగం సంపాదించుకున్నట్టు నా ముందు నడువయ్యా. ఆమెన్ అనండి. ఆమెన్, ఆమెన్. నేను ఉద్యోగం సంపాదించుకున్నట్టు నా ముందు నడువయ్యా. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పొలము సంపాదించుకున్నట్టు అయ్యా, నేను పశువులు సంపాదించుకున్నట్లు, నేను ఒక వ్యాపారం సంపాదించుకున్నట్లు, నేను ఆర్థిక వనరులు సంపాదించుకున్నట్లు, నీ అభిషేకాన్ని సంపాదించుకున్నట్లు నాకు ముందుగా నడువయ్యాను. స్తోత్రం. నీ ముందు ప్రభు నడవాలి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణ మీకున్న మీ మహిమ కలిగిన బాహు ఈ ప్రజలందరి మీదకి చాపండి అయ్యా. మీరు దీవించండి. మీ లేఖనములోనే నాతో మాతో మాట్లాడారు. యోర్దాను దాటి వచ్చిన వారు బాప్తిస్వం పొందాలయ్యా. బాప్తిస్వం పొందిన వారు బాప్తిస్వం పొందినట్లుగా ఈ సంఘ సభ్యత్వం ఇంకా వృద్ధి అవునట్లుగా కృప చూపండి. అనేకులు రక్షణ పొందాలి. ఈ గ్రామ ప్రజలు కదిలించబడాలి. మీ వెలుగులోనికి రావాలి. మీ రక్తములో కడగబడాలి. మీ రక్షణ పొందిన బిడలుగా ఉండాలి. ముద్ర పొందిన బిడలుగా ఉండాలయ్యా. ఈ గ్రామము యేసు నామములో రక్షింపబడునుగా అని ప్రార్థన చేస్తున్నా. మీరు కార్యాలు చేయండి. బాప్తిసం పొందిన బిడ్డలయ్యా, క్రమము తప్పకుండా ప్రభు బలలో ఉండాలి అయ్యా. ఈరోజు ఈ ప్రతిష్ఠారాధన ముగించుకొని బిడ్డలు బయలుదేరుతున్నారు. వారికి ముందుగా సేనాధిపతిగా మీరు ఉండండి. వారు ఏమి కోరుకున్నారో, వారు ఏది అడిగారో, ఏది స్వాధీనపరచుకోవాలో వారికి ముందుగా మీరుండి వారికి స్వాధీనపరిచి వారి తల పైకెత్తండి. వారి కన్నీరు నాట్యంగా మార్చండి. వారి వేదనంతా కొట్టివేసి ఈ సేవను విస్తరింపచేసి సేవకులను, నాయకులను,
అయా ప్రభా మీరు ఆశీర్వదించి సంఘాన్ని దీవించి కృప వెంబడి కృప అనుగ్రహించండి. మీరు నా నోట ఉంచిన మాటలు ప్రకటించి వెళుతున్నాను ప్రభా, అవి యేసు నామములో నూరంతలుగా ఫలించును కాకని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.